బీఆర్ఎస్ హయాంలో అక్రమంగా పట్టాలు చేయించుకున్న వ్యవహారం జగిత్యాల జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నరసింగాపూర్ శివారులో దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు గుర్తించారు. నరసింగాపూర్ శివారులోని సర్వే నంబర్ 437లో మొత్తం 378 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 77 ఎకరాల దాకా అప్పటి ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. అయితే 378 ఎకరాల ప్రభుత్వ భూమిలో నుంచి 77 ఎకరాల భూమి పోగా మిగిలిన భూమి 300 ఎకరాలు ఉండాలి. కానీ రెవెన్యూ రికార్డులలో మాత్రం 220 ఎకరాలు ఉంది. దీనిపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెవెన్యూ అధికారులకు రేఖ రాశారు. రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు సర్వే చేసి 2014కు ముందు పహాణీలు, కొత్తగా పట్టాలు పొందిన వివరాలతో నివేదిక రూపొందించారు. ఈ నివేదిక ద్వారా కొందరి పేరిట ప్రభుత్వ భూములకు పాస్ పుస్తకాలు జారీ అయినట్లుగా తెలిసింది. ప్రభుత్వ స్థలాల పట్టాలు పొందిన వారిలో జగిత్యాలకు చెందిన 50 మందికి పైగా ఉన్నారని, వారిలో కొందరు రాజకీయ నాయకులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ధర్మపురి మండల జైన గ్రామానికి వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఈ విషయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వివరించి నివేదికను అందజేశారు. దీంతో అక్రమంగా పట్టాలు పొందిన వారి నుంచి ప్రభుత్వ స్థలాలను స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్కు ఆదేశించారు. నర్సింగపూర్ 437 సర్వే నెంబర్లో సుమారుగా 100 ఎకరాలు కబ్జా అయినట్టు అందరికీ తెలుస్తున్నది. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగిన దాని వల్ల మనకు నిరుపేదలకు చెందక గత హయాంలో అందరూ కలిసి అధికారం ఉందని విచ్చలవిడిగా 100 ఎకరాలు చేసుకున్నారు. నర్సింగాపూర్ పేదలకు దళిత బిడ్డలకు చెందాలని కోరుకుంటూ ప్లస్ ఫస్ట్ దళిత బిడ్డలకి చెందాలి భూమి, ఆ తర్వాత బీసీ బడు వర్గాలకు చెందాలని కోరుకుంటూ ఈ భూమిని ఖచ్చితంగా మా భూమి మాకు సర్వే నెంబర్ మా విలేజ్లకే వచ్చేటట్టు చూడాలి. రెడ్డి గారు దయచేసి మాది జగిత్యాల జిల్లా గ్రామం నరసింగపురం. నా పేరు బెజ్జంకి లక్ష్మి. మేము పేదలం అంటే నిరుపేదలం తండ్రి. మాకు ఆవల గుంట భూమి లేక జైతాలలో కొన్న బోర్లు గోతలు తోముకుంటుంటున్నాం తండ్రి. మాకు దయచేసి మా గ్రామానికి చెందిన భూములు మాకే కావాలి. వేరేటోళ్ళకి వేరేటోళ్ళకి ఇచ్చి మేము కూలి చేసుకుందామంటే మా పిల్లలు చదువుకొని జాబులు లేక మేము బుచ్చగాల లెక్క మేము జైతాల పొన్న తిరుగుతున్నాం తండ్రి. మాకు దయచేసి జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు మాకు దయచేసి మా భూములు మాకు చలో ఇంతో రాసియ్యగారని కోరు.